ఉన్నటువంటి పరిస్థితి. అంటే వీళ్ళంతా కూడా ఒక రకంగా ఉద్రిక్త వాతావరణం పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అంటే ఉదయం నుంచి కూడా సాఫీగా ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ప్రజెంట్ మనం విజువల్ చూస్తున్నాం. చాలా మంది అక్కడికి చేరుకొని ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ మాత్రమే పులివెందుల ఒంటిమిట్టకి సంబంధించి ఉప ఎన్నికల లైవ్ కవరేజ్ ని క్షణానికి అక్కడ చెప్పిన అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాం. చూడండి, పొట్టుగా కొట్టుకున్నారు. చూడండి, అక్కడ బట్టలు చెప్పుకున్నారు, చొక్కాలు చించేసుకున్నారు, కింద పడిపోయి ఒకరి మీద ఒకరు దొల్లుతూ ఉన్నారు. నిజంగా పులివెందులలో ఎన్నికలను కానీ ఇది ఎక్స్పెక్ట్ చేసిందే. ఇది ఎక్స్పెక్ట్ చేసాం మనం ఎక్స్పెక్ట్ చేసే విధంగానే జరుగుతోంది. చూడండి, చొక్కాలు చించేసుకున్నారు, ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకుంటున్నారు. అక్కడ ఏ వస్తువు దొరికితే ఆ వస్తువుతో దాడి చేస్తున్నారు. తలలు పగలగొట్టుకుంటున్నారు. రక్తస్రావం అవుతోంది, అయినా కూడా వదిలిపెట్టడం లేదు. ఒకరిపై ఒకరు చూడండి, చొక్కాలు చించేసుకొని అక్కడ దాడులు చేసినటువంటి ఆ విధానం చూస్తుంటే ఇది ఎన్నికలా లేకపోతే ఇంకేదైనా జరుగుతోందా, డమ్మీ ఫైటా అనేది మాత్రం మనకు అర్థం కావడం లేదు. సో ప్రస్తుతానికి అక్కడ ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కర్రలతో అక్కడికి వెళ్తున్నారు. రాళ్ళు రప్పలు చేతికి ఏది దొరికితే అది పొట్టుగా కొట్టేసుకుంటున్నారు. ఇద్దరు వ్యక్తులని చాలా విచక్షణ రహితంగా కొడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఒకసారి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందో ఆ విజువల్స్ చూద్దాం. ఏ పని ఉండేది మీరంతా వచ్చి కొట్టడానికట. మీకేం తెలియదు అసలు ముందు, ఏం చేయలేవు అసలు ముందు. మీ ఓటమిలకు కూర్చోండి కదా, ఎందుకు కొట్టారు మీరు ఇంటి లోపలికి వచ్చి? కూర్చుంటే వాళ్ళే కొట్టారు. ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందమ్మా తెలియదు సార్. వాకిలు తీసేసి వచ్చి మమ్మల్ని కొడుతున్నారు. అసలు ఎవరు కొట్టింది మిమ్మల్ని? అంతే వాళ్ళే. ఎవరు వాళ్ళే అంటే ఎవరు? వినాయకులు తెలుగుదేశం వాళ్ళు కొట్టాది. ఎవరు కొడుతున్నారు? ఏంటో కొడుతున్నారు మమ్మల్ని. మా ఇష్టము, మేము ఏడైనా నేర్చుకుంటాం. ఓటు మా ఓటు మీకు హక్క, మీకు హక్కులే. మా ఓటు మేము ఆడుకుంటాం. బూతుల్లో ఎందుకు కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? ఎవరిని ఆడుకోవాలి? వెంకటేశ్వర ఏం చేయలే. లోపలికి వచ్చి కొడితే ఒప్పుకుంటారా? ఓట్లు జరుగుతాయి, నిజాలు జరిగినాయాలి. ఏ పని ఉండేది మీరంతా వచ్చి కొట్టడానికట. మీకేం తెలియదు అసలు ముందు, ఏం చేయలేవు అసలు ముందు. మీ ఓటమిలకు కూర్చోండి కదా, ఎందుకు కొట్టారు మీరు ఇంటి లోపలికి వచ్చి? కూర్చుంటే వాళ్ళే కొట్టారు. ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందమ్మా తెలియదు సార్. వాకిలు తీసేసి వచ్చి మమ్మల్ని కొడుతున్నారు. అసలు ఎవరు కొట్టింది మిమ్మల్ని? అంతే వాళ్ళే. ఎవరు వాళ్ళే అంటే ఎవరు? వినాయకులు తెలుగుదేశం వాళ్ళు కొట్టాది. ఎవరు కొడుతున్నారు? ఏంటో కొడుతున్నారు మమ్మల్ని. మా ఇష్టము, మేము ఏడైనా నేర్చుకుంటాం. ఓటు మా ఓటు మీకు హక్క, మీకు హక్కులే. మా ఓటు మేము ఆడుకుంటాం. ఓటు వేయడానికి వెళ్తే కొడుతున్నారు సార్ అని చెప్పి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సదరు మహిళలు. ఓటు వేయడానికి వెళ్తే అడ్డుకొని టీడీపీ నాయకులు మాపై దాడి చేసి విచక్షణ రహితంగా కొడుతున్నారని చెప్పి ఆ మహిళల ఆవేదన చూస్తున్నాం కదా. కనీసం ఓటు హక్కుని వినియోగించుకునేటువంటి పరిస్థితి లేదా? ఓటు హక్కుని వినియోగించుకోలేరా? ఓటు వేయడానికి వస్తే ఏకంగా ఓటర్ల పైన దాడి చేస్తారా? ప్రస్తుతానికి సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి కిషోర్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్, సో ఏంటి అక్కడ ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది? ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చేటువంటి ఓటర్ల పైన ఎందుకు దాడి చేస్తున్నారు? మనోజ్, ఏదైతే ఉదయం నుంచి కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులే చోటు చేసుకున్నప్పుడు కూడా ప్రశాంత వాతావరణంలో ఒంటిమిట్టలో మాత్రం 10 గంటల వరకు ఒంటిమిట్టలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. అయితే ఒంటిమిట్టలో ఉన్నటువంటి తొలుత ఏదైతే ఏజెంట్ల వ్యవహారంలో కొంత గొడవ జరిగి అక్కడ ఉన్నటువంటి రాచపల్లి కావచ్చు ఇతర ప్రాంతాల్లో కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే 11 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కూడా ఈ కొత్తపల్లె పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం మనం. కొత్తపల్లె పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తతలకు దారితీసింది. అసలు ఈ ఉద్రిక్తతకు ప్రధాన కారణం ఏంటి అన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు కొందరు మహిళలు ఓటర్లు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు వాళ్ళతో మాట్లాడే ఆ తర్వాత మీకు పూర్తి స్థాయిలో వివరాలు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాం. మనోజ్, ముందు ఒక్క నిమిషం, ఏమి జరిగిందమ్మా అసలు? ఏం లేదు సార్, ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఓట్లు మార్చినారు సార్. ఇప్రాంపేట గంగపేరులో ఇప్రాంపేటకు చిన్న కొత్తపల్లికి మార్చినారు. మార్చిన దానివల్ల ఈ గొడవలన్నీ జరిగింది. ఇప్రాంపేట వాళ్ళు ఎవరో కోవిడ్ నుంచి ఒక ఆయన వచ్చినాడంట, ముందు పోయి 2 ఓట్లు వేసి వచ్చినాడు. ఏమి వేసింది అనేది గొడవ పడినారు. వైసీపీ దుర్మార్గం సార్, ఇది కావాల్సి పెట్టుకున్నారు సార్. ఇన్ని 10-15 ఏళ్ల నుంచి ఒక్కసారి కూడా ఈ గొడవలు లేవు. మాకైతే గొడవలే సమస్యలే లేవు. ఇప్పుడు కావాల్సి పెట్టుకున్నారు సార్.
అంత దౌర్జన్యం అయితే అంటే సార్ వాళ్ళ ప్రభుత్వం లేకున్నా కానీ మాకే ఇదే కాదు సార్. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే జరిగా, వాళ్ళ ప్రభుత్వం లేదు మేమే సావాలన్నా బతకాలన్నా ఉండాలన్నా. పసిపిల్లలను కూడా పిల్లలను కూడా కొట్లాడు సార్ వాళ్ళు. ఏమి సార్ అంత మళ్ళీ ఉరేసుకున్నట్టు ఏమి బిల్డప్లు సార్, అది ఎంత దారుణం సార్, అది కావాల్సింది చేస్తున్నారు సార్ అంతా మమ్మల్ని. అంటే మంత్రి మండిపల్లి ఇక్కడికి వచ్చారు కదా, అప్పుడే కొంత ఆయన మీద కూడా దౌర్జన్యం చేస్తున్నారు సార్, తన మీద కూడా దౌర్జన్యం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రంలో కూడా చూడారు ఇక్కడ. ఏమో సార్ అది తెలియదు, ఇక్కడైతే వాళ్ళే చేసింది. మేము అసలు 10 గంటల వరకు మా అత్తను దొడుకొని వచ్చినా, మా ఆడబిడ్డను దొడుకొని వచ్చినా వాళ్ళకి తెలియదు ఎట్లా ఓట్లేసేది. అసలు ఏ గొడవలు లేవు. ఇప్పుడు ఈ గొడవలకన్నిటికీ ప్రధాన కారణం ఏంటి? అసలు ఎందుకు మీ ఈ గొడవ పడాల్సి వచ్చింది? అసలు ఎందుకు ఓట్లే సార్? ఇప్పుడు నుంచి వచ్చి ఓట్లు మీరు వేసుకుంటే ఎందుకు అభ్యంతరం? మా ఓట్లు వేసుకునేదాన్ని కాదు సార్. వాళ్ళు వచ్చి మూడు ఓట్లు వేసినారు సార్ వైసీపీ వాళ్ళకి. ఏ ఓట్లు వేశారు? 3 ఓట్లు వాళ్ళ వేసారా, దొంగ ఓట్లు వేసారా? ఇప్పుడు చిన్న ఏంటంటే సార్ అందరూ ఒకటైనారు సార్. అందరూ అయ్యే తల్లికి ఇప్రాంపేట ఓట్లు వచ్చేసి ఇక్కడికి వచ్చినాయి, అందుకని కావాల్సి చేస్తున్నారు సార్. ఇప్పుడు అందులో మా ఊర్లో రమేష్ అనే బాబు ఊరేసుకున్నట్టు ఏమి బిల్టప్, తనే ఊరేసుకున్నట్టు ఉత్త దారం అట్లా పెట్టుకొని అని పెట్టుకున్నాడు. అంత దారుణం అయితే మరీ దారుణంగా మేము అక్కడే ఉన్నాం. దారుణంగా ఆ పిల్లోడిని ఒక పిల్లోడిని ఏజెంట్ను మిందపడి మరీ దారుణంగా అంతమంది ఒక్కసారిగా పడి దాడి చేసేది చూడలేదా మీరు? లోపల కొట్టింది మీరు చూడలేదా సార్? లోపల జరిగింది మీరు చూడలేదా సార్? పెద్ద ఎత్తున దాడి చేశారు బయట. ఓకే సార్, మీరు లైవ్ లో చూస్తున్నారే, లోపల జరిగింది చూడలేదా? ఏం జరిగింది అసలు? లోపల కొట్టినారు కదా, మేము కూడా బయట కొట్టారు. మా వాళ్ళని కొట్టోళ్ళు ఏరి ఏం సార్ ఎట్లా సార్? మీరు కొట్టోళ్ళు అంటున్నారు కదా, వాళ్ళని కొట్టినవి మాత్రమే బయట కనిపిస్తున్నాయి కానీ మీ వాళ్ళని అందరం దుబ్బేస్తారు సార్. బయట దుబ్బేస్తారు కాబట్టి వచ్చి బయట కలబడినారు. దుబ్బేసింది ఎప్పుడు? మేము అక్కడే ఉన్నాం, ప్రత్యక్షంగా మేము ఉన్నాం, అక్కడ ఉన్నాం. మళ్ళీ వచ్చినారు సార్, చూసిన వాళ్ళం మేము సార్. గొడవ జరిగేటప్పటి నుంచి మొదటి నుంచి కూడా మేము అక్కడే ఉన్నాం. బయట ఒక లావుటతన్ని భారీగా పిడిగుద్దులు గుద్దుతూ బయటకు వచ్చారు. లోపల గుద్దుది మీరు చూడలేదా సార్? లోపల మీరు మళ్ళీ పోయినారు కదా సార్, ఓటింగ్ చేసేటప్పుడు మీరు లోపల ఉన్నారా సార్? పోలింగ్ కేంద్రంలో లోపల సార్, పోలింగ్ లో లోపల జరిగేటప్పుడు మీరు చూడలే కదా సార్. ఆ లోపల జరిగింది కాబట్టి ఎవరైనా నా మీద ఏటేస్తే నేను గమ్మున ఉంటానా సార్? నేను తిరిగి కొట్టనా? అంత దారుణం అయితే ఎట్లా సార్? వైసీపీ గూండాయిజం ఇంకా మా ప్రభుత్వం ఉన్నా కూడా ఇంకా గూండాయిజం జరుగుతూ ఉంటే ఇంక మేము బతకాలనా సావాలనా? మీరు చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. ఊరంతా ఏకరమైన తెలుగుదేశం పార్టీ ఉన్నది, అతను ఒక్కడు మేము ఏడు ఓడిపోతామని చెప్పి వాళ్ళు ఆ పని చేస్తున్నారు, అంతే ఇంకేం లేదు. ఏం జరిగింది అసలు పోలింగ్ కేంద్రంలో? ఏం జరిగింది లోపల ఏం జరిగింది మాకు తెలియదు. మేము మా ఇంటి దగ్గర ఉన్నాం, సౌండ్ అరుపులు వినిపిస్తుంటే అవును వీడికి వచ్చినాం, అందరం ఏకగ్రీవం అయిపోయినాం. ఇప్పుడు ఎవరు ఏం లేదు, ఏడు మేము ఓడిపోతామని చెప్పి వైసీపీ వాళ్ళు ఆ పని చేస్తున్నారు, అంతే ఇంకేం లేదు. అబ్బాయి అసలు ఏం పని చేస్తున్నారమ్మా? ఎవరు పాటుకోవాలి బాయా, గొడవలు పెట్టుకుంటే ఎవరు పాటుకోవాలి బాయ్, ఇంకెట్ జరగాలి? అసలు ఎందుకమ్మా ఈ గొడవలకు ఒక ప్రధాన కారణం ఏంటి? అసలు మమ్మల్ని అడితే మాకేం తెలుస్తుంది? అంటే ఈ గొడవ రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటున్నా? మా ఓట్లు ఈ ఓట్లు ఆడేసి వాళ్ళు ఈడికి వచ్చినారు ఓట్లు వేయడానికి. మా ఓట్లు ఉన్నాయి, వాళ్ళు లోపలికి పోయా వాళ్ళు దొంగ ఓట్లు వేసి పట్టుకునేందుకు ఈ లోపలికి వచ్చి మేము అడిగేసరికి మా మీద దౌర్జన్యమా. సో మొత్తం మీద ఆయనకి ఏం సంబంధము? వేసిన ఓటు నీ ఓటుని మేము పోయి దౌర్జన్యం చేస్తే మీరు ఊరుకుంటారా? మాకులే మనుషులా? మేము కొట్టలేమా? మీరేం తిరగమలేదు మీదికా? మాకు చేత రాదా? మీకు తెలుసమ్మా ఏమన్నా లోపల ఏం జరిగిందమ్మా? అసలు ఏం జరిగింది బూత్లో? బయట ఏం జరిగింది? బొబ్బిలి మా వచ్చాడు పరిగెత్తంటే ఒక పిల్లోడు, మా ఊరి పిల్లోడు, ఒడ్డు పిల్లోడు వచ్చి కింద వేసి సొక్కా లాగినాడు. అప్పుడు మేము వచ్చినాం, మాకు తెలియదు అంతవరకు. అసలు మీ బబ్లీ అన్నారు కదా, ఆయన మీ బంధువు కదా, ఆయన చెప్పలేదా మీకు ఏం జరిగింది అనేది? మాకేం తెలియదు, మేము ఇంటికాడ అన్నం చేసుకుంటా ఉంటాం, మేము లేము. మాకేం చెప్పడు, ఆ మనిషి ఎందుకు చెప్తాడు? సో మొత్తం మీద ఏదైతే ఉద్రిక్త పరిస్థితులకు కారణం వైసీపీ నేతలే, ఏదైతే ఓట్ల బదలాయింపే ఇందుకు ఘర్షణకు కారణం అన్నటువంటి విషయాన్ని ఓటర్లు రిగ్గింగ్ కి పాల్పడుతున్నారనే ఆరోపణలు వైసీపీ చేస్తోంది. రిగ్గింగ్ కి పాల్పడుతున్నారు, లోపల మొత్తం వన్ సైడ్ గా ఓటింగ్ వేసుకుంటున్నారు, ఓటర్ స్లిప్ ని తీసుకొని చింపి పంపిస్తున్నారని కొంతమంది ఆర్టీవీతో కూడా మాట్లాడుకొచ్చారు. అంటే ఆ ప్రజల్లో మాటలు కూడా వాస్తవం లేదా? ఒకసారి వారిని అడగండి. ఓటర్ స్లిప్పింగ్ కి సేఫ్ గా మీరే వెళ్ళి ఓటు వేసేస్తున్నారా, లేకపోతే ఆ ఓటర్ స్లిప్ తీసుకెళ్లి వేరే వాళ్ళు ఓటేస్తున్నారా? అడగండి. అమ్మా ఇప్పుడు మీరు ఓటర్ స్లిప్ తీసుకొని మీరే ఓటేశారా, లేకుంటే ఎవరైనా వేశారా ఓటు? ఎవరి వాళ్ళే వేసినారు, ఎవరి వాళ్ళే. ముసలోళ్ళు తెలియని వాళ్ళు మనిషిని తీసుకుపోయి వాళ్ళు రమ్మంటేనే పోయి వేసినారు ఓటు. దొంగ ఓట్లు వేసే ఎవరు లేరు, పోయి మా టేలు సుమారు ఉండే ఓట్లు. కోవిడ్ పోయిన వాళ్ళు కూడా మా వాళ్ళు ఉన్నారు. అయినా మేము వద్దని లెక్కలు కూడా తీసుకొని మేము తగలం కూడా తగల, మాకు ఆ ఓట్లు వద్దు ఏం వద్దని. ఇప్పుడు మా తోడుకోళ్ళు ఎవరు ఉంది కోవిడ్లో ఉంది, ఆ పాప స్లిప్ తీసుకుని అత్తే ఇంట్లో పెట్టుకుని మేము ఓట్లు వేయలేదు. దొంగ ఓట్లు అటు వేయాలంటే మేము పోయి వేయాలి కదా ఓట్లు. మీ ఎవరో ఇప్రాంపేట నుంచి మా ఊళ్ళో దొంగ ఓట్లు వేయడం ఏంది వాళ్ళు?
మేము అడగలేకనా ఈ లోపల అంతా ఇంత బాగా పొద్దున్న సాఫీ వచ్చింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది గొడవ? వాళ్ళ వల్లే గొడవ వచ్చింది. అభిప్రాయం అతను వచ్చినాడు ఎవడు ఒకడు, ఆయన వల్లే గొడవ వచ్చింది. సో మనం చూస్తున్నాం కదా మనోజ్, వీళ్ళు కూడా ఓటర్లు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారో వాళ్ళే ఓటర్ స్లిప్తో ఇక్కడికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి ఉంది. అయితే ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి వ్యవహారం అంతా కూడా ఓట్ల బదలాయింపు. ఎక్కడైతే ఈ ప్రాంతం వైసీపీ టీడీపీ హైజాక్ చేసింది, టీడీపీఏ పాల్గొని రిగ్గింగ్ చేస్తోంది. కొన్ని విజువల్స్ కూడా ఉన్నాయి. కొంతమంది రిగ్గింగ్ కి పాల్పడి అక్కడి నుంచి పరుగులు పెడుతూ ఒకటే ఉరుకుడుతూ ఉన్నారు. అంటే అక్కడ వాళ్ళు ఏం తప్పు చేయకపోతే ఎందుకు పరిగెత్తాల్సి వచ్చింది? ఆ విజువల్ మీరు ఫస్ట్ బాక్స్ లో గమనించండి. ఆ ఫస్ట్ బాక్స్ లో ఆ విజువల్ మీరు గమనిస్తుంటే ఒకరంతా కూడా రిగ్గింగ్ చేసి అక్కడ నుంచి పరుగులు పెడుతున్నారట. వారిపై పట్టుకొని దాడి చేస్తున్నటువంటి ఆ విజువల్స్ కూడా మనం చూస్తాం. వైట్ షర్ట్ వేసుకున్న వ్యక్తే అప్పటి వరకు ఓటింగ్ ప్రక్రియలో రిగ్గింగ్ కి పాల్పడి పరిగెడుతున్నాడట. ఆయన వెనుక పదుల సంఖ్యలో వారంతా పరుగులు పెట్టారు. వారంతా ఒక్కసారిగా అక్కడి నుంచి ఉరుకుల పరులతో వెంబడించి పట్టుకున్నారు. సో కిషోర్, అక్కడ ఏం జరిగింది? మీరు అక్కడ లైవ్ లో ఉన్నారు, లైవ్ లో చూసారు కాబట్టి ఏం జరిగింది అక్కడ? మనోజ్, ఏదైతే వీళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి దొంగవేటు వేయడానికి రావడంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునేటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా మనం ఈ కొత్తపల్లె ఇక్కడ మనం రాగానే ఈ కొత్తపల్లె పోలింగ్ కేంద్రం వద్దకు చేరుగానే ఒక్కసారిగా మంత్రి మండిపల్లె లోనికి ప్రవేశించారు. లోనికి ప్రవేశించిన క్రమంలో కూడా ఒక్కసారిగా తన అనుచర వర్గాలంతా కూడా ఒక్కసారిగా లోపలికి దూరి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ను బయటికి లాగి కొట్టి ఆ తర్వాత రిగ్గింగ్ చేసుకోవడంతో కూడా ఒక రకంగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసినటువంటి భావన